ఆటో డ్రైవర్ భరత్ కు బండి సంజయ్ అండ కరీంనగర్ లో కొత్త ఆటో బహుకరణ ఇక హిందుత్వ నినాదాలతో కూడిన ఆటోను నడిపిన కేంద్ర మంత్రి. సో ఆటో డ్రైవర్ భరత్ తో కలిసి ఆటో నడుపుతున్న బండి సంజయ్. సో బండి సంజయ్ నిన్న పోయిరగంట ఒకసారి చదివి బండి సంజయ్ ఇంకేమేమి చేయాలో అది కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఆటోపై హిందుత్వ నినాదాలు రాసుకున్నాడనే కారణంతో ఆటో డ్రైవర్ ధ్వంసం ఘటనకు గురై నష్టపోయిన ఆటో డ్రైవర్ భరత్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అండగా నిలిచారు. శుక్రవారం కరీంనగర్ లో బాధితుడికి కొత్త ఆటో అందజేసిన ఆయన హిందుత్వ నినాదాలతో ఉన్న ఆటోను స్వయంగా నడిపి బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇక వనపర్తి జిల్లాకు చెందిన చెంచారి భరత్ కుమార్ తన ఆటో వెనుక హిందుత్వ నినాదాలు రాయించుకున్నాడు. ఈ నెల 13లో ఆటోలో జీడిమెట్లకు వెళ్తుండగా 4 యువకులు వెంబడించి ఆటో కవర్ పై ఉన్న నినాదాలను బలవంతంగా తొలగించారని, ఆపై అత్తాపూర్ ఎస్ఐ తనను బెదిరించారని భరత్ ఆరోపించారు. ఈ విషయంపై కరీంనగర్ లో బండి సంజయ్ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నాడు. వెంటనే స్పందించి ఎంపీ బాధితుడు కొత్త ఆటో కొనిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం ఆటోను కొనుగోలు చేసి బహుకరించారు. హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు భరత్ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఓకే ఫైన్, బాగుంది. సో ఎవరైనా సరే ఆటో కొనడం చాలా కష్టం, ఆటో డ్రైవర్ కాబట్టి ఆటో కొనిచ్చారు, అంతా మంచిది. హిందుత్వ నినాదాలు ఏ విధంగా పెట్టారు అని చెప్పి అందరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే మన ధర్మాన్ని పాటించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించారు. అట్ ద సేమ్ టైం ఇతర ధర్మాలను కించపరిచే విధంగా ఉండొద్దని చెప్పేసి కూడా అదే రాజ్యాంగం మనకు చెప్పింది. కాబట్టి ఇక ఏ విధంగా ఉందో అది పేద ప్రజలకు వదిలేద్దాం, అంటే రాష్ట్ర ప్రజలకు వదిలేద్దాం. కానీ మేమేమంటున్నాం అంటే, సో ఆటో డ్రైవర్ భరత్కి మీరు అండగా ఉన్నారు, ఓకే ఫైన్. అదే మీ కరీంనగర్లో రీసెంట్ గా ఒక కుల వివక్ష జరిగింది. ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు దళిత సామాజిక వర్గాలని వెలివేసిన పరిస్థితి తెలిసింది. మళ్ళీ అప్పుడు ఇక్కడ పోయింది మీ అండ, అక్కడ ఉండాలి కదా. మీరు ఎంపీగా కరీంనగర్కి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ దాంతోపాటు దేశం మొత్తానికి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి కరీంనగర్ గడ్డపైనే ఈ కుల వివక్ష జరిగినప్పుడు మరి మీరేంటి ఆ రోజు మళ్ళీ మీరు అండగా నిలబడాలి కదా ఆ బాధితులకి, అక్కడ నిలబడరు. సో హిందుత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఆటో డ్రైవర్కి అండా కల్పిస్తున్నామని చెప్పి చాలా బాగుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా కొంతమంది విద్యార్థులు నీట్ పేపర్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు, భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ళీ వారికి ఎక్కడ మీరు అండగా నిలుస్తున్నారు? ప్రజలకు అండగా నిలవాలి కదా మీరు. ఆ నీటి పైన ఎక్కడ కూడా మీరు ప్రస్తావించారు, ఆ ప్రజలకు ఎక్కడ కూడా మీరు అండగా నిలవడు. అంటే మేము చెప్తున్నాం మీరు కేంద్ర మంత్రి కాబట్టి చెప్తున్నాం. ఒకవేళ ఎంపీ అయితే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అని చెప్పి లైట్ తీసుకుంటున్నాయి. కానీ మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సో కేంద్రంలో మీరు అడగాలి కదా. నీట్ పేపర్లో మా తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ హిందూ బిడ్డలు కావచ్చు, మా తెలంగాణ ముస్లిం బిడ్డలు కావచ్చు, మా తెలంగాణ క్రిస్టియన్ బిడ్డలు కావచ్చు, మెయిన్గా ప్రధానంగా అందులో చనిపోయిన వాళ్ళు మీ పరంగా చూసుకుంటే హిందూ బిడ్డలు ఎక్కువ మంది చచ్చిపోయారు. అంటే మీరు ప్రతి దాంట్లో హిందూ వాదం చూసుకుంటారు కాబట్టి చెప్తున్నాం. సో హిందూ బిడ్డలు చచ్చిపోయారు నీట్ పేపర్ వల్ల, నా తెలంగాణ రాష్ట్రంలో నా హిందూ బిడ్డలు చచ్చిపోయారు అని చెప్పేసి మీరు కేంద్రానికి చెప్పొచ్చు కదా, ధర్మేంద్ర ప్రధానికి చెప్పొచ్చు కదా, మీరు కేంద్ర మంత్రి కదా, అక్కడ చెప్పరు. సో ఇక్కడ ఒక అతను అంటే మేమే కంప్లీట్గా వ్యతిరేకం కాదు. సో మేము ప్యూర్గా హిందువులమే. ఎందుకంటే అయోధ్య పైన జరుగుతుంది, మా హిందువులకు సంబంధించి ఒక హిందువుకు సంబంధించిన ఆటో పైన ఇంకా ముద్రిస్తే ఆ విధంగా జారీ చేయడం మీరు కేంద్ర మంత్రిగా మాట్లాడేది కదా. సో మళ్ళీ అయోధ్యలో ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నుంచి అప్పుడు 400 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు, 14,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు అందరూ చెప్తే చాలా మంది పీఠాధిపతులు కావచ్చు, బాబాలు కావచ్చు, అందరూ కూడా పూజారులు కావచ్చు, వీళ్ళందరూ చెప్తారు. మళ్ళీ ఏది మన సనాతన ధర్మం కాపాడే బండి సంజయ్ గారు మీరు పోయి అక్కడ అయోధ్యలో మాట్లాడాలి కదా. సో నరేంద్ర మోదీ గారు, సో మీరు దేవుడు అని మేము అనుకుంటున్నాం. అలాంటిది మీ సమక్షంలోనే అయోధ్యలో రాముల వారికి కష్టం వచ్చింది, రాముల వారికి ఇచ్చే పైసల్లో పెద్ద స్కామ్ జరుగుతుంది. సో ఇప్పుడు పోనీ అవన్నీ గతమంతా వదిలేసి ఇప్పుడు 2,000 కోట్లు స్కామ్ జరిగింది అని చెప్పేసి మీరు మాట్లాడవచ్చు కదా. అదే ధర్మాన్ని కాపాడవచ్చు కదా. మీరు ఇలాంటి పనులు చేయరు. ఇంకోటి ఆటో డ్రైవర్ పెట్టుకున్న దాంట్లో అతనికి ఎంత స్వేచ్ఛ ఉందో అట్ ద సేమ్ టైం ఇతర మతాలు కూడా చాలా దీని మీద చాలా ఇష్యూ జరుగుతుంది సోషల్ మీడియాలో. ముస్లిం సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు, క్రైస్తవ సామాజిక వర్గం సంబంధించి వాళ్ళు పెట్టుకోరు, ఇక కులం మతం ఎవరు నమ్మని వాళ్ళు ఆ విధంగా పెట్టుకోరు. అంటే ఈ విధంగా కేవలం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్లో సో కంప్లీట్గా ఈ మత కల్లోలాలు కావచ్చు ఇవన్నీ కూడా చేసి సో బీజేపీ ఓటు దండుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. దీనివల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఎందుకంటే రీసెంట్గా ఒక స్కూల్లో కల్మా సంబంధించిన న్యూస్, ఇక్కడ ఈ న్యూస్, అండ్ అలాగే జై భారత్ సంబంధించిన వారిపైన దాడి, ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పేసి ప్రజలు జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కటి చెప్తున్నాం బండి సంజయ్ గారు, సో ఈ విధంగా భరత్ని ఏ విధంగా అయితే ఆదుకున్నారో మీ కరీంనగర్లోనే జరిగింది కాబట్టి మీరు అక్కడ ఎంపీగా ఉన్నారు కాబట్టి సో అక్కడ దళితులకు ఏ విధంగా అయితే జరిగిందో వారిని కూడా ఆదుకుంటే బాగుండేది. అలాగే తెలంగాణలో నీటికి సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయింది కాబట్టి చాలా మంది హిందూ ఆడబిడ్డలు కావచ్చు, హిందూ మగబిడ్డలు కావచ్చు, మన హిందూ బిడ్డలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని వారికి కూడా అండగా ఉంటే బాగుండేది.